ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. పేదల సంక్షేమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పథకం కింద మద్దిపాడు మండలంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంతనదులపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దిపాడు గ్రామంలోని బీసీ కాలనీలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 4,000 చొప్పున పెన్షన్లు స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆర్థిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు లబ్ధి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, మండల మరియు గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీ కాలనీకి వచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి, అధికారులకి, నాయకులకి అందరికీ నమస్కారం అండి. మనకి ఈ ఉమ్మడి దాదాపు 35 లక్షల రూపాయలతోటి అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం 1వ తారీఖు ముందరనే ఈ పెన్షన్లు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రభుత్వం చూస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది 1వ తారీఖులోనే వాళ్ళకు రావాల్సిన డబ్బులు 4,000 కానీ, 6,000 కానీ, 15,000 కానీ, కొంతమంది 12,000 కానీ ఇస్తూ ఉన్నారు. ఈరోజు అదే కాకుండా 14, 19లో పెన్షన్లు వచ్చి కొంతమందికి పెన్షన్లు తీసేశారు. దాని తర్వాత సో వాళ్ళ లిస్టు కూడా వచ్చింది. ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళని కూడా ప్రభుత్వానికి పంపించి పోయినసారి వచ్చి రీబ్యాక్ అయ్యి, అంటే అర్హులైన వాళ్ళు కొంతమంది తప్పులు ఉంటే అది వేరే విషయం. ఖచ్చితంగా అది కూడా అతి త్వరలోనే చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2009 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కాలంలో ఏ సమస్య అడగకపోయినా కూడా ఎమ్మెల్యే దృష్టిలో ఉండి ఆయన అందరికీ నమస్కారాలు. ఇప్పటి వరకు ఈ బీసీ అరబోలు వెంకటమ్మ సార్ దండం పెట్టు. దండే వేసమ్మ శ్రీకాకుళం హనుమంతరావు ఇద్దరు 2 ఫ్యాషన్లు అబ్బాయి